నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తారు. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోకి పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే విషయానికి వస్తే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజునెంతో హాయిని రిలీఫ్ ని ఇస్తుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. బోధన, బ్యాంకింగ్, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. షాపింగ్లో నాణ్యతను గమనించడం అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. గోసేవ శుభప్రదం. ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఈ రాశివారు మంచి పేరు సంపాదిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. మీలో పోటీ స్ఫూర్తి ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే తులరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. దాంపత్య సౌఖ్యం కలుగును. జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడును. మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న పనులు సత్ఫలితాలు ఇచ్చు దిశలో కదులుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. విద్యార్థులకు కలిసివచ్చును. ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనం చేస్తారు. వెంకటేశ్వరస్వామిని పూజించడం. వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ధనలాభం విషయానికి వస్తే తులరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. దాంపత్య సౌఖ్యం కలుగును. జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడును. మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న పనులు సత్ఫలితాలు ఇచ్చు దిశలో కదులుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. విద్యార్థులకు కలిసివచ్చును. ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనం చేస్తారు. వెంకటేశ్వరస్వామిని పూజించడం. వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రేమ స్నేహం విషయానికి వస్తే చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. యూనియన్ వ్యవహారాలు, ప్రదర్శనలకు అనుకూలం. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. రహస్య సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవి అష్టకం పారాయణ చేయండి. తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పైధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. లక్కీ సంఖ్య 19. లక్కీ కలర్ రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.